వెంబడే ఉన్నటువంటి రోడ్డుని 20 లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకున్నాం. అలాగే మణికంఠ కాలనీలో కూడా ఒక 20 లక్షల రూపాయలతో కొన్ని జిఎస్పీ రోడ్స్ వేసాం. ఇది తర్వాత బీటీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ చౌదరి గారు, తిరుపతమ్మ గారు, శ్రీరాములు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా మిత్రులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి 2019లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. 2000 మధ్యలో జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, మా మీద ఉన్నటువంటి బాధ్యతని ప్రతి డివిజన్లోనూ ఈరోజు నా ముందు శ్రీరాములు మాట్లాడారు. అంతా ప్రతి అంశము కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే సంక్షేమ విషయంలో కానీ, అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్ని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని 23-24 కోట్ల రూపాయల నిధులు ఈ 5 సంవత్సరాల్లో మేము చేశాము అని అంటే మా మీద ఉన్నటువంటి బాధ్యత మేము చేయడం. ఇది ఎన్నికల సమయం దగ్గర పడింది. రేపు 13-14 తారీఖులో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి, మనం ఒకసారి ఓటు వేసిన దానికి ఏ విధమైనటువంటి పరిపాలనని మనకు అందించారు, ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని మనకు అందించారు అని చెప్పి ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి సందర్భంగా కోరుతాను. ఎందుకంటే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాము అని చెప్పి సందర్భంగా కోరుతాం. గతంలో 14 నుంచి 19 వరకు ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఆరోగ్యం బాగుందా, లేకపోతే మీకు మందులు కావాలా, లేకపోతే మీకు తులసి చెట్లు కావాలా,